హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. రెసిపీ ఏంటంటే మహా అయితే మనం బెండకాయలని పులుసు చేసుకుంటాం, ఫ్రై చేసుకుంటాం, లేకపోతే టమాటోస్ వేసి కర్రీలా చేసుకుంటాం. కానీ ఈ స్టైల్ ఏంటంటే పెరుగుతో బెండకాయ అండి, దహీ బెండి అనమాట. ఇది యాక్చువల్లీ నార్త్ ఇండియన్ డిష్, కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సో ఈ స్టైల్లో అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ కర్రీ ఈ టైప్లో చేసుకోవాలని అయితే అనుకుంటారండి, అంత బాగుంటుందండి. సో ముందుగా అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో కొత్త వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తుంటాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఒక 200 గ్రామ్స్ బెండకాయలను అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇలా ఫస్ట్ అయితే ఫ్రెష్గా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అనేది 1 కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలండి, అప్పుడే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 2 ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఆనియన్స్ అనేది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకు ఆనియన్స్ వేస్తే ఏంటంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి, అందుకని ఇక్కడ నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో ఆనియన్స్ అయిన తర్వాత ఇలా పచ్చిమిర్చి అయితే చిన్న చీలికలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకుందాము. సో ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒక్కసారి ట్రై చేసిన కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది. సో అవన్నీ కట్ చేసుకున్నాక ఇంకా టమాటోస్ అయితే మనం ప్యూరీ కోసం 2 మీడియం సైజ్ టమాటోస్ని అయితే ప్యూరీ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకుందాము. సో ఇలా చూపించిన విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఇంతకుముందు మనం కట్ చేసుకున్న బెండకాయలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం ఎందుకు అంటే బెండకాయల్లో ఉన్న జిగురంతా పోయి బెండకాయలు అనేది సాఫ్ట్గా ఉంటుందండి. సో కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంపల్సరీ మనం ఆయిల్లో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కొంచెం బెండకాయ ముక్కలు అనేది మనకు సాఫ్ట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఆయిల్లో ఇలా చూపించిన విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బెండకాయలు అనేది మనం కొంచెం మగ్గి కలర్ అనేది చేంజ్ అయ్యాయి. సో అవన్నీ అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, జీరా, పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. సో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో టమాటో ప్యూరీ వేసినాం కదండి, మనకు గ్రేవీ చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. బెండకాయ కర్రీ మోస్ట్లీ మనం పులుసు టమాటో కర్రీ కన్నా ఈ స్టైల్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీలోకి, రోటీస్లోకి, పుల్కాలోకి అయితే చాలా బాగుంటుందండి. సో ఇక్కడ మనం టమాటోస్ అనేది కొంచెం టమాటో ప్యూరీ అనేది కొంచెం మనం మొత్తం కలిసిన తర్వాత 1/2 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 2 స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలండి. సో వేసుకొని ప్యూరీలోకి అంతా మిక్స్ అయ్యేలాగైతే ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి. ప్యూరీలోకి మనం వేసుకున్న ఉప్పు, కారం, మసాలాలు అయితే బాగా పట్టేలాగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి. సో కొంచెం అవన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం వాటర్ అనేది వేడైన తర్వాత సో మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలి. ఇక్కడ మూత పెట్టేసి అయితే 10 నిమిషాల తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే మనకు చూడండి బెండకాయ అనేది కుక్ అవుతుంది. సో గ్రేవీ ఇంకొంచెం ఉంది అనిపిస్తే కనుక నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ వరకు అయితే మనకు కన్సిస్టెన్సీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మళ్ళీ మూత పెట్టుకొని
ఇంకొక 5 to 10 minutes మన కర్రీ కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, కర్రీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. చూడండి, కర్రీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. బెండకాయ ఇంకా ఇదే స్టైల్లో మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. సో అంతే అండి, చాలా సింపుల్గా చాలా తొందరగా అయిపోయే బెండకాయ పెరుగు కర్రీ అయితే అయిపోయింది కదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.